వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం రవితేజ మరియు భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే బచ్చన్ ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. తన సిన్సియారిటీ వల్ల సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గర పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి సస్పెన్షన్ తీసేశామని, ప్రమోషన్ ఇచ్చి ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలని ఆర్డర్ చేస్తారు. సడన్ గా సస్పెన్షన్ తీసేయడానికి కారణం ఏంటి, ఆ హై ప్రొఫైల్ క్యాండిడేట్ ఎవరు, మరి బచ్చన్ ఆ హై ప్రొఫైల్ క్యాండిడేట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశాడా, చేస్తే చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. దర్శకుడు హరీష్ శంకర్ తీసుకున్న ఈ కథ రీమేక్ అయిన ఈ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనే కథలోనే ఒక నిజాయితీ, ఒక పవర్ ఉన్నాయి. ఇటువంటి నిజాయితీ గల సిన్సియర్ ఆఫీసర్ క్యారెక్టర్ చుట్టూ కథని అల్లుకుంటే, దానికి తగ్గట్టు మంచి సన్నివేశాలు అవి రాసుకుంటే ఏ చిత్రమైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ స్క్రీన్ ప్లే లో ఎక్కడ కూడా అలాంటి మ్యాజిక్ కనిపించలేదు. సన్నివేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో ఎక్కడ కూడా ఇంపాక్ట్ కనిపించలేదు. సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చొని పాటలు పాడుకుంటూ ఉండే సన్నివేశాలలో అయితే మాత్రం విపరీతమైన ఇరిటేషన్ కలుగుతుంది. మనకి ట్రైలర్ లో చూపించినటువంటి సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి. ఆ ట్రైలర్ ని కట్ చేసిన వ్యక్తిని మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా అనిపించాయి. మిక్కీ జి మేయర్ అందించిన పాటలు వినటానికి ఏదో పర్వాలేదు అనిపించినా చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. హరీష్ శంకర్ పాటలన్నింటినీ చాలా బాగా ప్రత్యేక శ్రద్ధతో చిత్రీకరించారని చెప్పొచ్చు. అయితే పాటలతో పాటు కథనంలో కూడా మ్యాటర్ ఉంటేనే సినిమా సక్సెస్ అవడానికి పాటలు తోడ్పడతాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల సినిమా లెంత్ కూడా ఎక్కువైందేమో అనే భావన కలుగుతుంది. అయితే ఈ చిత్రానికి ఒక పెద్ద హైలైట్ ఉంది. అదేంటంటే ఈ చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హరీష్ చందర్ హీరోయిన్ ని చాలా అందంగా చక్కగా చూపించాడు. ఎక్కడా కూడా శృతి మించిన అశ్లీలతని ప్రదర్శించలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ తోనే ఇంటర్వెల్ షాట్ పడుతుంది. అయితే అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ తోనే విపరీతంగా బోర్ కొడుతూ సాగుతుంది. ఏ ఒక్క సన్నివేశం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. నటీనటుల విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా రవితేజ ఎనర్జెటిక్ గా అలరించాడు. హీరోయిన్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఒక చక్కటి హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికింది అని చెప్పగలను. జగపతి బాబు, సచిన్ ఖేదేకర్, తనికెళ్ల భరణి, గౌతమి, అన్నపూర్ణ లాంటి స్టార్ కాస్టింగ్ అందరూ అలరించారు. కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్ తో అలరించాడు అని చెప్పగలను. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన మిస్టర్ బచ్చన్ చిత్రం పూర్తిగా నిరుత్సాహపరిచింది. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఇంకొక రవితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ subscribe Dallas Talkies channel. Also don't forget to hit the bell icon.